పొద్దుగాల లేచిరా, ముగ్గులు వేసిరా, కలర్లు నింపిరు కదా, గొబ్బమ్మలు అయితే పక్క పెట్టాలి, అది మంచిది. సరే, ఇక సంక్రాంతి సంబరాలు స్టార్ట్ అయినాయి గాక ఇక ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు అన్ని అర్ధగంట సేపు కూర్చొని చెప్పుకుందాం. చలో పని మరి ధూమ్ దా ముచ్చట్లు షురు. మన తెలంగాణలో పెద్ద జాతర సమ్మక్క సారలమ్మ జాతర కదా. లక్షలు కాదు కోట్ల మంది వస్తారు దేశం 4 దిక్కుల నుంచి. ఇక ఇప్పుడు ప్రపంచంలోనే పెద్ద జాతర నడుస్తుంది. గదేనుల్లా మహాకుంభమేళా. గంగా యమున సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం కాడ లక్షల మంది జనాలు పుణ్య స్నానాలు చేస్తారు. ఈ కుంభమేళాను చూసేదందుకు 2 కళ్ళు సాలనే సాలై. మరి మనం గిట్ల త్రివేణి సంగమం కాడికే పోయేద్దాం. ఉష్కబోతే రాలనంత జనం అంటారు చూడు, ఆగో ఆ జన జాతర గిదే. దునియాల్నే పెద్ద జాతర మహాకుంభమేళ. లక్షలు కాదు కోట్ల మంది పుణ్యతానాలతోనే నడుస్తుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్ లా మహాకుంభమేళ నడుస్తుంది. 3 నదులు కలిసే త్రివేణి సంగమం కాడ జనాలు పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు తీర్చుకుంటారు. పొద్దుగాల స్టార్ట్ అయిన గంటల్నే 35 లక్షల మంది పుణ్యతానాలు చేసిరట. ఇక చీకటి వడయాలకు 1 కోటి మందికి మీదనే దాటిర్రు. మొత్తం 45 రోజుల నడుస్తుంది ఈ మహాకుంభమేళ. మన దేశం నుంచే కాదు విదేశాల నుంచి కూడా భక్తులు వస్తుర్రు. దగ్గర 40 కోట్ల మంది దాకా వస్తారని అంటుర్రు. 40 కోట్ల మంది ఒక్క జాగల ఖర్చుడంటే ఒక్కసారి ఊహించుకోరి ఎట్లుంటదో ఆ త్రివేణి సంగమం. అయితే అప్పట్లో కొన్ని సినిమాలల్లో ఎట్లుంటదంటే హీరోయిన్ ఒక గుండగాడో లేకుంటే సైడ్ హీరోనో పెళ్లి చేసుకుంటుంటాడు. కథ క్లైమాక్స్కి వస్తుంది. పెళ్లి పిల్లగాడు పీటల మీద కూర్చుంటారు. ఇక కరెస్ట్ పుస్తలు కట్టే యాళ్లకు ఆపండి ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అని ఒక డైలాగ్ వస్తుంది. ఇక పెళ్లి పిల్ల అమ్మ నాయనలేమో బాబు పీటల మీద పెండ్లాగొద్దు బాబు, నా బిడ్డను ఆగం చెయ్యగురి నాయన, పెండ్లాగిపోతే ఇక జీవితంలో నా బిడ్డకు పెండ్లే కాదు, నలుగురు నానా రకాలుగా అనుకుంటారు అని ఏడ్చుకుంటా ముక్కు తీదుకుంటా ఇటు నుంచి ఇంకా కొన్ని డైలాగులు వస్తాయి. అంటే పెళ్లి చేసుకునేటోడు బేకారుగాడ నెరకైనా కానీ పీటల మీద మాత్రం పెండ్లాగదన్నట్టు. అంటే ఇక జీవితాంతం పెళ్లి పిల్ల గోసపడుకుంటూనే ఉండాలా ఎట్లా? గిట్లనే అనిపిస్తుంది నాకు గసవంటి సీన్లు చూసినప్పుడల్లా. బయట కూడా గట్లనే ఉంటుంది. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు తీసిన అంటే ఒక ఊర్లో గిట్లనే అయింది కాదు, కాకపోతే కథ రివర్స్ అయింది. చూడరు మీరే. ఈడ ధూమ్ ధామ్గా లగ్గం అవుతుంది. ఆ చిన్న చుట్టపోలేమో లగ్గం కార్యం ఓడితే మటన్తోనో డాల్చితోనో కడుపు నిండా తిని పోదామని రెడీగా ఉన్నారు. ఇంకా జరిసేపు అయితే పెళ్లి పిల్లగాడు పిల్ల మెడల పుస్తలు కట్టేటోడే. అంతల్నే పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ చేసింది కూడా పెళ్లి పిల్లోళ్ళ తల్లే. ఆమె మండపంలోకి వచ్చి ఈ పెళ్లి జరగద్దు, అచ్చినోళ్ళు వచ్చినట్టు ఇక వాపస్ పోర్రి అని దండబెట్టి మరీ చెప్తుంది. ఓష్ని కన్న తల్ల బిడ్డ పెళ్ళిన ఆపుడైంది అని అనిపిస్తుంది కదా. అయితే పెళ్లి పిల్లగాడు పీటల మీదకి మస్తు దాగచ్చిండట. వాని దోస్తులు కూడా బగ్గ దాగి సొలుక్కుంటా వచ్చి మండపంలోనే అంత పిస్స చేసిరట. సరే దోస్తులంటే ఏమనుకోవచ్చు, వాళ్ళతో వచ్చేది లేదు పోయేది లేదు. మరి పెళ్లి పిల్లగాడు పెళ్లి నాడే తాగి పీటల మీద కూర్చుంటే ఈడెంత తాగుపోతో నా బిడ్డ బతికి ఏమవుతుందో అని పెళ్లి పిల్ల తల్లికి రంది పట్టుకున్నది. ఈ తాగుబోతోనికి ఇచ్చి నా బిడ్డ గొంతు గొయ్యా, ఇజ్జత్ పోతే మాయే, పెళ్లి కాకుంటే మాయే, జీవితాంతం ఈ తాగుబోతోని గోస పడే కంటే పెళ్లి చేసుకోకుండా ఇంట్లో ఉండుడే నయ్యం అనుకున్నది. ఎవరెంత చెప్పిన వినకుండా పీటల మీదనే లగ్గం క్యాన్సల్ చేసేసింది. అగో लेकिन आपका दिल सभी शादी में जब बहुत बड़ों का लगा, लेकिन आप 1 पैसा इज्जत गिरा के मत करो सर, सच्ची में। प्लीज आपने हाथ जोड़ने विनती करो अच्छी तरह
నాకైతే తండ్రి చేసిన పని మంచిగా అనిపించిందోల్లా అంతే కదా. ఇంకొకరు అయితే గిట్లా చేసినా పెండ్లి కొడుకు ఎంత లఫుడుగాడని తెలిసినా ఎంత తాగుపోతాడని ఎరకైనా పీటల మీదకి వచ్చినా పెండ్లిని ఆపనే ఆకపోదురు. ఇజ్జత్ పోతుందని నా బిడ్డ ఆచారమే గట్ల కాలబడ్డది అనుకుంటే ఇంకా సైలెన్స్కుంటారు. ఇక బిడ్డకేమో ఓపికతో నుండు బిడ్డ, పెండ్లైపోయినాక నీ మాటింటడితి తాగుడు బంద్ చేస్తాడితి మేమందరం లేవా అనుకుంటే అప్పటి మందం సర్ది చెప్తుంటారు. కానీ అటెనక కథ అలాగుంటది, ఎన్ని చూస్తలేము. అందుకే ఇజ్జతి గిజ్జతి చుట్టాలు గిట్టాలని ఆలోచించకుండా తెలిసి బాయిల పడే కంటే ముందే ఒడ్డు మీద నిల్చునుడు నయ్యం కదా. ఆ రోజుల్లో మా నాన్నగారు యుగపురుషుడు, మరి అది జమున గారు, అది మహానటి సావిత్రి గారు. ఆ చరిత్ర సృష్టించాలన్నా మేమే, చరిత్ర తిరగరాయాలన్నా మేమే. మా వంశం, మా రక్తంలోనే ఆవేశం ఉంది. అది మరి అప్పటి తారలు మరి జన్మనా జాయితే శుద్ర, నీకంటే చూపుల్లోకి నీ పానం చేరిందే ఏ మాయం చేశావే. ఏందోలా ఈ పిల్లకు పిసగిట్లా లేచిందా ఏంది, మాటకు మాట సంబంధం లేకుండా మాట్లాడుతుంది అని పరిశాన్ అయ్యారు. ఏం లేదోల్లా. ఇప్పుడు జర మనం సినిమాల గురించి చిన్నగా మాట్లాడుకోవాలి అన్నట్టు. మన బాలయ్య బాబు మనసు బంగారం కదా, మనసులో ఉన్నది ఉన్నట్టుగా ఎక్కేస్తాడు, ఏం చెయ్యాలనుకుంటే అది చేస్తాడు. అసలు నన్ను అడిగితే 64 ఏళ్ళైనా కానీ 26 ఏళ్ళ పిల్లగాడు లెక్కనే చేస్తాడు కదా. అయితే బాలయ్యను ఇంకో డైరెక్టర్ సార్ను సోషల్ మీడియా జనాలు సన్మానం చేస్తాన్లట. మరి ఎందుకు చేస్తాన్లు, ఏంది కథ, ఇవన్నీ చెప్పే జిమ్మదారి, వలకరించే జిమ్మదారి నా మీద పడ్డది కదా. అందుకే జర అట్లట్లా పోయి అరుచుకుందాం రారి. ఆహా, చూస్తుర్రా ఈ స్టెప్పులు. ఏయ్ ఏయ్ అగో మన పెద్ద రామారావు సార్ కొడుకు, పక్క రాష్ట్రం సీఎం చంద్రాల సారు వారి బామ్మర్ది, హిందూపురం ఎమ్మెల్యే, మన తెలుగు సినిమా సింహం పెద్దపులి మన బాలయ్య బాబు వారి పర్ఫార్మెన్స్. ఇది సినిమాలో కాదు బయటనే. మన బాలయ్య బాబు డాకు సింగ్ అనే సినిమా తీసే కదా, అది మంచిగా ఆడుతుందని దావత్ చేసుకున్నారు వాళ్ళకు వాళ్ళు. ఇక సినిమాలో దవిడి దివిడి అనే పాటలో ఉన్న స్టెప్పులు తెలుగు సినిమా ఖ్యాతిని కండాలు దాటిచ్చిందా. ఇక ఈ దావత్లో కూడా మళ్ళోసారి ఆ స్టెప్పుల్నే వేసిండన్నట్టు మన బాలయ్య బాబు. ఇక బాలికాక జోరు హుషారు చూసి సోషల్ మీడియా జనాలు ఊకుంటారా మరి. అసలే తెలుగు సినిమాకు రత్నం వజ్రం, మాకు పట్టిన దరిద్రం సారీ అదృష్టం అనుకుంటా సన్మానాలు చేస్తుర్రు. మీరు కూడా మీకు నచ్చినట్టు చేయరు మరి. ఇక బాలయ్య బాబుకి అట్లా చేసిండా. ఇగో ఈయన ఇంకో తీరులో మన తెలుగు సినిమా ఇజ్జతిని ఎడికో పట్టుకుపోయిండు అన్నట్టు. ఏదో మజాకా అనే సినిమా పేరంటంలా హీరోయిన్ గురించి ఏమేమో మజాకులు చేసిండు. అవి వింటుంటే చెవులకెళ్ళి రక్తాలుగా ఆడతాయి. నా నోటి నుంచి నేను చెప్పా నా నోరు ఖరాబ్ అవుతుంది. మొత్తానికి సినిమాలోళ్ళు ఆడోళ్లకు ఈ తీరులో ఇచ్చే మర్యాద, ఇజ్జతి, గౌరవం చూసి అందరికి చక్కెర వచ్చినట్టు అవుతుందన్నట్టు. ఇక అటెనక ఇక జనాలు అందరూ పుట్టు అరుచుకునే వరకల్లా ఈ డైరెక్టర్ సారీ ఏమనుకోకుర్రి, ఆడోళ్ళ మనసు తక్లీఫ్ అవుతుంది అనుకోలే అని ఏమేమో చెప్పుకొచ్చిండు. మజాకా టీజర్ రిలీజ్ ఈవెంట్లో నేను మాట్లాడిన మాటలు చాలామంది మహిళలకి మనసుకి నొప్పించిందనే విషయం నాకు అర్థమైంది. అయితే ఇది అందరికీ చెప్తున్నాను, నేను ఏదో నవ్వించే ప్రయత్నంలో అనుకోకుండా నా నోట్లో నుంచి వచ్చిన మాటలే తప్ప నేను వాంటెడ్లీ చెప్పింది కాదు. అయినా సరే మీరందరికీ మనసు నొప్పించింది కాబట్టి తప్పే. కాబట్టి నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ క్షమాపణలు తెలియజేస్తాను. కాదుల్లా అసలు సినిమాలలోకి ఏమైతుంది కావచ్చు నడుమ అంటే ఆడోళ్ళని చిడాయించుడేంది, గంతమంది ముంగట వాళ్ళని తక్కువ చేసుడేంది. ఇక మన దిల్ రాజనైతే మన తెలంగాణ జనాలనే తెల్ల కళ్ళు మటన్ అనుకుంటా బనాయించిండు అనేదంతా అంటారు వీళ్ళు, చేసేదంతా చేస్తారు. లాస్ట్కు సారీ ఏమనుకోకుర్రి, ఏదో మాట జారినా అనుకోకుండా వచ్చింది అనుకుంటా దండం పెడతారు. ఏందో ఏమో పొరి. గిసొంటి చూసినాక సినిమాల మీద పాయరం ఉన్నోళ్ళు నటించేదందుకు కత్తారా, అసలు ఇంట్లో వాళ్ళన్నా పంపిస్తారా కథ గాని. అసలు కొందరు జనాలు భ్రమలల్ల బాగా బతుకుతారు. వాళ్ళు బతుకుతారు, ఎదుటోళ్ళను భ్రమలల్లనే ఉన్నారని ఉల్టా వాళ్ళనే అంటారు. సరే ఇప్పుడు సినిమా యాక్టర్ల సంగతే చూసుకోరాదుర్రి. హీరోలు సినిమాల ఫైటింగ్లు, జంపింగ్లు, డాన్సింగ్లు చేస్తుంటారు కదా,
అవన్నీ నిజమే కావచ్చు అనుకొని వాళ్ళకు ఫ్యాన్స్ కూడా పుడుతుంటారు. ఒక హీరో ఫ్యాన్స్ ఇంకో హీరో ఫ్యాన్స్ తోని పంచాదులు కూడా పెట్టుకుంటారు. మా ఓడు గొప్ప అంటే మా హీరో గొప్ప అని అనుకుంటా కదా. సరే, హీరోల ముచ్చట ఎందుకు తీసినా అంటే ఇప్పుడున్న హీరోలల్లా ఒక తమిళం హీరో నాకు బాగా నచ్చిండోల్లా. ఎందుకంటారా, ఆయన బయట కూడా హీరో లెక్కనే సాహసం చేసిండు కాదు, చూడురు మరి. ఏహే, నిజంగా ఈ హీరో తోపు సింగే పో. సినిమాలలో జంపింగ్లు రేసింగ్ సీన్లకు డూప్లికేట్ వాళ్ళని పెడతారు కదా, కానీ అజిత్ మాత్రం బయట కూడా రేసింగులు చేస్తాడు. దుబాయ్లా కార్ రేసింగ్ పోటీలలో గెలిచిండు కూడా. లెక్కకైతే మొన్న ఈయన దోలిన రేసింగ్ కారు టక్కరైంది. ఆగో, ఇక అయిపోయినరా అని అందరు అనుకున్నారట, కానీ ఏం కాలే, జరంతలా బయటపడ్డాడు. ఇట్లా అయినప్పుడు ఎవరికన్నా భయం అవుతుంది. ఈ పోటీలద్దు పాడద్దు, బతుకుంటే బల్పాలు బుక్తా బఠానీలు అమ్ముకొని బతుకుతా అనుకుంటారు. కానీ ఈ అజిత్ అన్న కథ మాత్రం అలాగే ఉన్నది. పో ఎటాయి తటాయి అనుకుంటా నిలబడే గెలిచిండు. అసలు కార్ రేసింగ్ల పోటీలు అంటేనే పానం మీద నమ్మకం పోయిన వాళ్ళే పాలు పంచుకుంటారట. ఈ అజిత్ ఏమో తమిళనాడులో పెద్ద హీరో, లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారు. కానీ ఈయనకు మాత్రం ఈ కార్ల రేసింగులు అంటే చాలా ఇష్టం. అప్పట్లో కూడా దెబ్బలు దాకించుకున్నాడు. ఈ పోటీలలో కూడా టక్కర్ చేసిండు, కానీ ధైర్యం మాత్రం ఇడిచిపెట్టకుండా పోటీలకు పోయి గెలిచిండు. నిజంగా గ్రేట్ కదా. హీరోలు అంటేనే నేల మీద కాళ్ళు సుత పెట్టారు, ఎండల నిల్సోరు, కొందరైతే దేవుళ్ళ లెక్కనే ఫీల్ అవుతారు. ఇక వాళ్ళు చేసే గ్రాఫిక్స్ సాహసాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. చేసేదేమో వేరేటోళ్ళు, పేర్లు ఫ్యాన్స్ మాత్రం హీరోలకు. కానీ అజిత్ మాత్రం గిట్లా ఇంటా బయట సేమ్ ఉన్నట్టున్నాడు కదా. ఎగ్గిబుల్లా గియాల్టీ ధూమ్దా ముచ్చట్లు మస్తుగా ఉన్నాయి కదా, మస్తుగా చెప్పిన కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి 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 ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా ఏం చేస్తారు, చూస్తూనే ఉండాలి టీ న్యూస్. టాటా, బాయ్ బాయ్, నమస్తే.